మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా కావడానికి అంగన్వాడీలు చేపట్టిన రాజీలేని పోరాటాలే కారణమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వ్యాఖ్యానించారు. వేమన విజ్ఞాన కేంద్రంలో గురువారం మినీ వర్కర్ల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1,00,000 మందికి పైగా ఉన్న అంగన్వాడీల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన అమానవీయ విధానాల ఫలితంగా ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందని గుర్తు చేశారు. 42 రోజుల అంగన్వాడీల పోరాటం సందర్భంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించిన తీవ్ర నిర్బంధం పెనుశాపమై తర్వాత ఎన్నికల్లో అధికారానికి దూరం చేసిందని గుర్తు చేశారు. కార్మికులు కష్టజీవుల పట్ల అమానవీయంగా ప్రవర్తించి ఎవరికైనా ఈ దుస్థితి తప్పదని చరిత్రను కందారపు మురళి గుర్తు చేశారు. ఇక్కడ జిల్లా లీడర్స్ కి మరియు ఇక్కడ మన మీటింగ్ కి హాజరైన మినీ వర్కర్లకి అందరికీ ధన్యవాదాలమ్మా. మనము పెద్ద ఒక విషయాన్ని సాధించుకున్నాం. మినీలు మెయిన్ చేసుకున్నాం. ఎప్పుడు చూసినా మినీ వర్కర్లు మెయిన్ అవ్వలేదే, జీవో రాలేదే, చేతికి మా జీవో రాలేదే బాధపడతా ఉన్నారు. ప్రతి ఒక్క ధర్నాలను అడుగుతా ఉన్నారు కదా మీరు. మన జీవో మనకు వచ్చేసింది, మనం సాధించుకున్నాము. మనకి రావాల్సిన జీతం కూడా నిన్న సీడిపోని మేము అడిగినాము. ఈ నెల లాస్ట్ డిసెంబర్, ఈ సంవత్సరం లాస్ట్ డిసెంబర్ లేదు జనవరికో అరీర్ రూపంలో మీ డబ్బులు మీకు వస్తాయి. అట్నే మీకు మార్చికంతా హెల్పర్లు కూడా వేస్తారు అని చెప్పినారు. మాకు మీరు మెయిన్ వర్కర్ అయిన దానికి చాలా చాలా సంతోషం అమ్మా. ఏమంటే మీరు 11 గంటల వరకు అన్నం చేసి పెట్టేసి సెంటర్లో మళ్ళా మీటింగ్లకి చక్రార్ మీటింగ్లు భరిస్తారు కదా. ఇప్పుడు మీకు హెల్పర్ ఉంటారు, మాతో మీరు కలిసిమెలిసి అన్నిట్లో పాల్గొంటారు. కాబట్టి ఈరోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎందుకు ఇంకా మినీ వర్కర్ల లేదు, నాతోటి మెయిన్ వర్కర్లు అందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు. అయితే అమ్మా, ఒకటి ఇది పోరాడే తత్వం ఉండేవాళ్ళు, అయ్యో వాళ్ళకి ఎక్కువ కష్టం ఉంది, మనతో కూడా సమానంగా తిరుపతి ప్రాజెక్టు నాగరాజక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరేమ్మా అని. అయితే నిన్న నేను ఒక పెళ్లికి వెళ్ళా. అక్కడ పోతే మెయిన్ వర్కర్లు అందరూ నా చుట్టూరు చేరి, అధ్యక్ష ఇది చెప్పు, మెయిన్ వర్కర్లకు జీతం పెంచనీయకుండా మినీలు మెయిల్ చేసి ఎందుకు చేశారు, మనకు జీతం పెంచడం చేయకూడదా అన్నారు చాలా మంది. అయితే సిఐటి నేర్పించింది ఏంటంటే ఎప్పుడు కూడాను సమానంగా ఉండాలి, సమానంగా చూడాలి ప్రతి ఒక్కరిని అని సిఐటి నాయకులు ఏం చేశారంటే ఖచ్చితంగా మినీలు మెయిల్ చేయాల్సిందే, అందరూ సంతోషంగా ఉండాల్సిందే అన్నారు. అయితే అక్కడ చెప్పినట్టు ఏంటంటే అక్క వేరే నెలకి అన్నారా, మేము ఒకటే మాట్లాడారు. అందరూ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మాట్లాడారు. సెప్టెంబర్ నెల నుంచి మీకు హరియర్స్ రూపంలో ఈ సంవత్సరం ఆఖరిలో లేకపోతే కొత్త సంవత్సరం మొదట్లో వస్తుందంట. అందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు. మీ అందరికీ మాతో కూడా బాగా పోరాడారు మీరు. రాలేని మినీలు కూడా వచ్చిన వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఛార్జీలు వాళ్ళ ఖర్చులు పెట్టడానికి కూడా ఇచ్చారు. మా ప్రాజెక్ట్ అయితే వాళ్ళు మాకు సహకరించి ప్రతి ఒక్క మీటింగ్ కి ధర్నాకి అటెండ్ అయ్యారమ్మా. మీ అందరికీ పెద్ద ఎత్తున మరొకసారి ధన్యవాదాలు.